కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానంద లహరి సభ్యులకు నమస్కారం. పట్నంలో బాదం చెట్టు కథ. రచన చిరావూర్ మదన్ మోహన్, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. అది అశోక్ నగర్ కాలనీ. అందులో దాదాపు 50 ఏళ్ల పాత ఇల్లు. ఆ కాలనీలోని ఇళ్లన్నీ రూపు మారి కొత్త హంగులు పెంచుకుంటున్నాయి. కొన్ని తమ అంతస్తులు పెంచుకొని ఫ్లాట్లుగా మారినాయి. పాత ఇళ్లు కొత్త ఇళ్లుగా మారినప్పుడు అక్కడి మామిడి, కొబ్బరి, దానిమ్మ, జామ, సపోటా చెట్లన్నీ కొత్త ఇండ్లకి అడ్డమని, ఇంటి ఎలివేషన్ అందం చెడిపోతుందని, వాస్తు ప్రకారం పనికి రాదని చెప్పుకుంటూ కొట్టేశారు. మాయమైన ఆ చెట్లకి బదులు అక్కడ కుండీలలో పూల మొక్కలను పెంచుతూ, మొక్కలు పెంచితే ఆక్సిజన్ వస్తుంది అని కబుర్లు చెబుతున్నారు. వాటికి సేవలు చేస్తూ అందరూ. ఆ కాలంలో అశోకుడు చెట్లు నాటాడని విన్నాం, చరిత్రలో చదివాం. కానీ ఈ అశోక్ నగర్ కాలనీలోని ప్రతి ఇంటికి 4-5 చెట్లు నరికి కొత్త కొత్త మోడళ్లలో ఇళ్లు కట్టుకున్నారు ఆ కాలనీ వాసులు. ఇప్పుడు ఆ అందమైన అశోక్ నగర్ కాలనీకి దిష్టి బొమ్మలాగా ఈ పాత ఇల్లు. అందులో 4 కొబ్బరి చెట్లు, 2 మామిడి చెట్లు, ఓ వేప చెట్టు, ఓ బాదం చెట్టు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని పేరు కూడా అశోకే. ఆ చెట్లను తన సొంత బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. ఆయనకి 2 మగపిల్లలు. 2 అమెరికాలో చక్కగా మంచి పొజిషన్లో ఉన్నారు. ముసలాయన అశోక్ భార్య కాలధర్మం చెందిన తర్వాత ఆయనను కూడా తీసుకువెళ్ళటం వల్ల ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేసి వెళ్ళారు. గ్రామంలో ప్రతి ఇంటి వెనకాలో ముందో బాదం చెట్టు ఉంటే ఆ ఆకులు కోసి దాన్ని విస్తలుగా కుట్టి అందులో భోజనం చేస్తారు. ఆ ఆకులు రాలిన మట్టిలోనే కలిసి అవి ఎరువులుగా మారతాయి. పిల్లలు వాటి కాయల్ని పళ్ళని రాయితో కొట్టుకొని మక్కువగా పప్పులు తింటారు. కానీ పట్నంలో ఈ బాదం ఆకులు న్యూసెన్స్. లాలీపాప్లు, కిండర్ జాయ్లు తినే పిల్లలు ఎవ్వరికి ఈ కాయలు పనికిరావు. తారు రోడ్లు, సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్న ఇళ్లలో ఈ ఆకులు అందరికీ అడ్డమే. దాన్ని రోజు ఊడవలేక విసుగులు. కుప్పలు ఊడ్చి తీసుకువెళ్లే కార్పొరేషన్ వారికి కూడా అది లోకువే. అందరూ ఆ చెట్లను ఆడిపోసుకునే వాళ్లే. ఆకులు రాలేటప్పుడు గాలికి ఎగిరి అవి పక్క ఇల్లు, వెనక ఇల్లు, రోడ్డును దాటి ఎదురిళ్లలోను పడితే అందరూ ఊడ్చుకోలేక అవస్థపడతారు. అదే పక్కనే ఉన్న మామిడి చెట్టు మీద కాయల కోసం ఎగబడతారు. గేటు మూసి ఉందని ఆ మధ్య ఎవరో కారు పార్క్ చేస్తే కొబ్బరికాయ రాలిపడి కారు విండి షీల్డ్ విరిగింది. ఎవరిని అడగాలని తెలీదు, ఎవరు బాధ్యత తీసుకోరు. ఈ మధ్య ఆ ఇంటి ఓనర్ అశోక్ వచ్చి వెళ్ళాడు. అందరూ అతన్ని ఎప్పుడు ఇల్లు కట్టబోతున్నారని నిలేసి అడిగారు. కనీసం ఆ చెట్లన్నింటినైనా కొట్టేయండి అని ఉచిత సలహాలు ఇచ్చారు అశోకుడికి. అతను అలవాటు ప్రకారం సరే సరే అని తల ఊపి ఆ ఇంటిని అమ్మడానికి సరిగ్గా బేరం కుదరనందువల్ల సైలెంట్ గా అమెరికాకు చెక్కేశాడు. కరోనా కాలంలో అటుపక్క 2 ఇళ్ళు, ఇటుపక్క 2 ఇళ్ళు, ఎదురువైపున ఉన్న 2 ఇళ్ళు ఆక్సిజన్ వల్ల, ఈ బాదం, వేప, మామిడి చెట్ల వల్ల కరోనా రాలే ఆ ఇళ్ళకి. ఆ కాలనీలో మిగిలిన వారు అందరికీ వచ్చింది. కొందరు పోయారు కూడా పైకి. అయినా ఆ ఇళ్ల వాళ్ళు ఈ బాదం చెట్టుని చుట్టూనే ఉన్నారు, అమాయక కృతజ్ఞులు. ఈ మధ్య వారానికి ఒకసారి ఓ ఆడ మనిషి ఆమె కొడుకుతో వచ్చి ఆమె పెంచే మేకల మేత కోసం ఆ బాదం ఆకులు కోసుకెడుతున్నది.
ఆమె పచ్చి ఆకులు మాత్రమే కోసుకొని ఎండుటాకులు పండుటాకులు కొమ్మల ముక్కలు అక్కడే పడేసిపోతోంది. ఇదో న్యూసెన్స్. కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త తుఫాన్లు ఎన్నో వచ్చినాయి. ప్రతిసారి గాలిగా ఆ చెట్లు ఊగే ఊపుకి ఆ బాదం చెట్టు పడిపోతుందని అందరూ ఆశపడ్డారు. ఒకటో రెండో కొమ్మలు విరిగిపట్టమే గాని వారి కోరిక ప్రకారం పూర్తి చెట్టుగా ఎప్పుడు పడల. ఆ రోజు ఆదివారం. వర్షం ముంచుకొస్తున్నది. అదేదో ముంచెంగ్ తుఫానుట, ముంచేసే తుఫాను లాగా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చెట్లు పడిపోయి ఎంతో జన నష్టం, ధన నష్టం, పాడి పంటల నష్టం కలిగింది. కానీ ఆ బాదం చెట్టుకు మాత్రం ఏమీ జరగల, చెక్కు చెదరల. తుఫాన్ ఆగింది అన్న వార్త టీవీలలో వచ్చింది. అందరూ రాత్రి వరకు ఆశతో చూసి నిరాశతో నిద్రపోయారు. తెల్లవారుజామున చెవులు దద్దరిల్లే శబ్దం. పిడుగు పడింది. ఆ పడ్డ పిడుగు నేరుగా ఆ బాదం చెట్టు పైన పడి మొత్తం చెట్టు కాలి నల్లగా మాడిపోయింది. మర్నాడే అమెరికాలో ఆ ఇంటి ఓనర్ అశోక్ కాలధర్మం చెందాడన్న వార్త ఆ కాలనీలో వాళ్ళందరికీ తెలిసింది. అశోకుకు, అతని బాదం చెట్టుకు, ఆ కాలనీ వాసులకు ఉన్న 50 ఏళ్ల అవినాభావ సంబంధం ఆ రోజుతో తీరింది. అశోక్ అస్థికలను అలహాబాద్ త్రివేణి సంగమంలో కలపడానికి వచ్చిన అమెరికా సహోదరులు వచ్చిన ధరకు ఆ ఇంటి బ్రోకర్ తెచ్చిన ఎవరికో అమ్మేశారు. కాలనీ వాసులు ఎదురు చూసినట్లు ఆయన అక్కడి చెట్లన్నింటిని కొట్టేసి కొత్త ఇల్లు కట్టలేదు, కానీ ఓ కోళ్ల ఫారం పెట్టి గుడ్లను కోళ్లను అమ్మబోతున్నట్ట. ఈ వార్త కాలనీలో పాకింది. ఇహ అదే గనక జరిగితే ఆకులకు బదులు కోడి ఈకలు ఊడ్చుకోవాల్సి వస్తుంది పాపం ఆ కాలనీ వాసులకి. పట్నంలో బాదం చెట్టు కథ. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.